తెలుగుదేశానికి ఉంది, జనసేనకి మోడీ అవసరం ఉంది. వాళ్ళ మేము కీలకం మేమే. ఈ దేశాన్ని ముందు అంటే మీ దగ్గరకు వచ్చే పార్టీలు కాదు మీతో కలిసి పనిచేయాలనుకునే మీతో ఒక్క నిమిషం రఘు మీరే చెప్పండి అంటే నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వంగా బతకాలి, గర్వంగా తలెత్తు తిరగాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు. నేను అనేది నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి. బీజేపీ కావాలి, రఘు కాదు ఓకే నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకుని చెప్పండి మీ ఎనాలిసిస్ ఏంటో. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పార్టీలు అది తెలుగుదేశమా, జనసేన, లేకపోతే ఇంకొక ఆ మంచా ఈ మంచా, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఈ వచ్చే పార్టీలన్నీ గత్యంతరం లేక దిక్కు దివాణం లేక మీరు బాహుబలిను వస్తున్నాయి అనేది మీ ఫీలింగా? నేనేం చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ గొప్ప నాయకత్వంలో పనిచేయాలని సత్యకుమార్ కూడా అదే చెప్పాడు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అభివృద్ధి పథంలో తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గొప్ప నాయకత్వంలో పనిచేయాలని చంద్రబాబు గారు చెప్పారు, ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది తప్పేంటంటే దాంట్లో చెప్తున్నాం కదా, మోడీ లాంటి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నారు. అది ఇప్పుడు రామకృష్ణ గారు ఏమంటున్నారు, మేము మోడీకి వ్యతిరేకం, మోడీ గద్దె దింపాలి, జగన్ గద్దె దింపాలి అంటే ఇక్కడ ఆ పార్టీని మోడీని గద్దె సిద్ధంగా లేవు, జనసేన సిద్ధంగా లేదు, మోడీతోనే ఉండాలనుకుంటుంది. మోడీ మరొకసారి హ్యాట్రిక్ కొట్టాలి, దేశంలో మోడీ ప్రధానమంత్రి కావాలని జనసేన కోరుకుంటుంది, తెలుగుదేశం కోరుకుంటుంది. మరి మీరు ఎక్కడున్నారు? మీరెందుకు వాళ్ళ గుమ్మం బయట కూర్చున్నారు? కమ్యూనిస్టులు కూర్చోకూడదు గుమ్మం దగ్గర. మేమెందుకు కూర్చుంటాం? బీజేపీ లేకపోతే వచ్చేసాం మేము బయట అంటున్నారు. మీరు బీజేపీ లేదా వచ్చేసాం సార్ బయట ఉన్నాం సార్ అంటున్నారు. అంచేత మేము అనేది ఏంటంటే మీరు ఎదగండి, మీరు పెరగండి, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరగదు, దయచేసి మీరు నాయకత్వం వహించండి అని అడుగుతున్నాం మేము. మాతో రండి, దేశంలో ఉన్నటువంటి బీజేపీని ప్రతి రాష్ట్రంలోనే ఎదుర్కోండి, రండి. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారా వస్తే? మీరు ఎందుకు పెట్టుకుంటా అండి? దేశానికి కమ్యూనిజమే మొత్తం ప్రపంచం అంతరించిపోయింది, మన దేశంలో అంతరించిపోయింది, ఇంకెందుకంటే అంతరించిపోవడం ఏంటి గురు? రెండు పెద్ద దేశాల్లో ఉంటే వాళ్ళు చైనా, రష్యా రెండు వాళ్ళే ఉంటే రష్యాలో లేదు, ఏ దేశంలో చెప్పండి? అన్ని దేశాల్లో కుప్పకూలిపోయింది ప్రపంచం. ఎక్కడుంది? ఇప్పుడు దేశ సిద్ధాంతం కాదు కదా ప్రపంచంలో, అది కమ్యూనిజం అనేది కనుమరుగైపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో కూడా కమ్యూనిజమే చర్చ జరుగుతోంది. రఘురామ్, చైనాలో ఎవరు అధికారంలో, వియత్నాంలో ఎవరు అధికారంలో ఉన్నారు, క్యూబాలో ఎవరు అధికారంలో ఉన్నారు, వియత్నాంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కేరళలో ఎవరు అధికారంలో ఉన్నారు? విదేశస్తులు పెట్టిన పార్టీ మీది, సిద్ధాంతం మీది, మాది స్వదేశ సిద్ధాంతం. మీరు ఇండియాలో తప్ప ఆడున్నారు. మీరు భారతదేశ పార్టీ మాది, భారతీయుల పార్టీ మాది, మీది విదేశాల పార్టీ. ఆంధ్రాలో ఎన్ని ఓట్లు వచ్చేది? పెద్ద పార్టీ కదా, సొంతంగా పోటీ చేయండి, మీకు ఆంధ్రాలో ఎన్ని ఓట్లు వస్తాయి తెలుస్తాయి. 100 కంటే తక్కువ వస్తాయి. దమ్ముంది, దమ్మున నాయకత్వం ఉంది. 100 కంటే తక్కువ వస్తాయి. ఆంధ్రాలో పోటీ చేయండి. మరి ఆంధ్రాలో మీరు అన్ని సీట్లు సొంతంగా పోటీ చేయండి, నేను గ్యారంటీ చెప్తా, మీకు 100 కంటే తక్కువ వస్తాయి. మీతో కలిసిపోతే తెలుగుదేశం కూడా పోతుంది. మీతో కలిస్తే అది ఇండైరెక్ట్ గా ఇట్ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి. అందుకే మీరు కావాలంటున్నారు. రఘు ఒక్క నిమిషం, అమిత్ షా గారు ఎంక్వైరీలో ఉన్నది. మీకు తెలియని విషయము పేపర్లో రోజు వస్తుందా అండి? అమిత్ షా గారు రోజు చెప్తాడు మీకు, అదిగో ఇవాళ ఈ లెటర్ మీద ఎంక్వైరీ చెప్తారండి మీకు. అది ఎంక్వైరీ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు రఘు, ఇదంతా ఓకే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ కాపా బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది. చెల్లి ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తే బీజేపీ వాళ్ళకి డౌట్ ఎందుకు వస్తుంది? వస్తే మాత్రం భయపడాలా చెల్లి ఇంటికి వస్తుంటే? ఏంటది అంటే దాని అర్థం ఏంటి? దానికి అది ఏం సిగ్నల్ పోతుంది? అది జరిగిందో ఎవరు చూశారు? అది ఆంధ్రజ్యోతి గురు, అది ఆంధ్రజ్యోతి, అది ఆంధ్రజ్యోతి. అది ఏమనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఏదో దానిలో లేకుండా రాయరు, అది వేరే. ఇప్పుడు వేరే జర్నలిస్ట్ ఎవరు రాస్తే నమ్మంగానే రాధాకృష్ణ గారు రాశారంటే కొద్దిగా దాంట్లో విషయం ఉంటే రాస్తే లేకపోతే రాయడే. అంతే కదా.
వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం చేసి కొట్టుకుంటారు మనకైతే అన్నా చెల్లి ఆ రాజకీయం ఏంటో మనకేం అర్థం కావట్లేదు. యాంటికబ్బా బీజేపీకి డౌట్ వస్తుంది అంట శ్రీనివాసరావు. ఒక చిన్న విషయం సార్, సార్. ఈ పొత్తు విషయంలో